నమస్తే అండి, వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. సిఐ తిట్టాడని కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా, 3 సార్లు విఫలం, చివరికి సివిల్స్ ర్యాంక్ సాధించిన ఉదయ్. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఉళ్లపాలానికి చెందిన యువకుడు సివిల్స్ ర్యాంక్ సాధించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ యువకుడు పట్టుదలతో అనుకున్నది సాధించారు. కూరగాయలు అమ్ముతూ పెద్ద చేసిన నాయనమ్మ కష్టాన్ని నిత్యం గుర్తు చేసుకుంటూ 3 సార్లు ప్రయత్నాలు చేశాడు. విఫలమైన 4వసారి అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నారు. తొలిసారి కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించి ఇప్పుడు ఏకంగా సివిల్స్లో 780వ ర్యాంక్ సాధించారు. ఉదయ్ ఐఆర్ఎస్కి ఎంపికయ్యే అవకాశం ఉంది. ఆయన సోదరుడు కూడా సివిల్స్ ప్రయత్నాల్లోనే ఉన్నారు. చిన్నతనంలో తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి తండ్రిది సాదాసీదా రైతు కూలి కుటుంబం. 5 ఏళ్ల వయసులో తల్లి జయమ్మ మృతి చెందారు. తండ్రి శ్రీనివాసులు రెడ్డి భరోసా, నానమ్మ రమణమ్మ బాధ్యతలు చూశారు. తండ్రి ఉదయ్కు సివిల్స్ గురించి చిన్నప్పటి నుంచే చెబుతూ వచ్చారు. ఇంతలో ఇంటర్ చదువుతున్న సమయంలో భరోసాగా ఉన్న తండ్రి కూడా కన్నుమూశారు. తల్లిదండ్రుల మరణంతో ఉదయ్తో పాటు సోదరుడు కూడా కుంగిపోయాడు. ఆ సమయంలో వాళ్ళ నానమ్మ కొండంత అండగా నిలిచారు. నానమ్మ రమణమ్మ అప్పటి నుంచి ఇద్దరు మనవళ్ళ చదువు కోసం కష్టపడ్డారు. మనవడు ఉదయ్ కృష్ణారెడ్డిని సొంత ఊరిలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివించారు. సెలవుల్లో నానమ్మకి చేదోడు వాదోడుగా ఉంటూనే నెల్లూరు జిల్లా కావలిలో ప్రభుత్వ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశారు. ఉదయ్ చదువంతా ప్రభుత్వ విద్యాలయాల్లోనే సాగింది. నెల్లూరు జిల్లా కావలి జవహర్ భారతి కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చివరి సంవత్సరం ఉండగానే 2012లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూట్లూరు 4 ఏళ్లు, ఈ తర్వాత ఉలవపాడు మండలం రాయపట్నం మైరాన్ స్టేషన్లో కొన్నాళ్ళు విధులు నిర్వహించారు. తన తండ్రి లేని కుటుంబం, వృద్ధురాలైన నానమ్మ కూడా కూరగాయలమ్మి కుటుంబాన్ని ఆసరగా నిలుస్తుంది. అప్పుడప్పుడు నానమ్మతో పాటు కూరగాయలు అమ్మేవారు. ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం అంటే కొండంత అండ. కానీ ఉదయ్లో మాత్రం ఏదో వెలితి. కానిస్టేబుల్ ఉద్యోగంతో సంతృప్తి చెందలేదు. తండ్రి చెప్పినట్టుగా ఎలాగైనా సివిల్స్ లక్ష్యాన్ని అందుకోవాలని పట్టుదలతో ఉన్నారు. వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. సివిల్ దిశగా అడుగులు వేశారు. నాయనమ్మ రమణమ్మ కూరగాయలమ్మిన డబ్బులతో కుటుంబాన్ని ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చూశారు. ఉదయ్ చేస్తున్న ఉద్యోగాన్ని ఉన్న ఊరిని వదిలి హైదరాబాద్ వచ్చారు. అక్కడ సివిల్స్ చిన్న శిక్షణ తీసుకున్నారు. 4 ఏళ్ల పాటు కష్టపడి చదువుకొని తొలి ప్రయత్నంలో సివిల్స్లో ఉత్తీర్ణత సాధించిన మెయిల్స్లో వెనుక తిరగాల్సి వచ్చింది. అయినా కుంగిపోకుండా మరింత కష్టపడ్డారు. ఆ తరువాత 2 ప్రయత్నాల్లోనూ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి విఫలమయ్యారు. ఈసారి మరింత పట్టుదలతో మరోసారి సివిల్స్కి సిద్ధమయ్యారు. తాజా ఫలితాల్లో 770 ర్యాంకు సాధించారు. ఇప్పుడు ఉదయ్ స్ఫూర్తితో తమ్ముడు ప్రణయ్ కూడా సివిల్స్పై దృష్టి పెట్టి విజయం సాధిస్తానని చెబుతున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రణయ్ ప్రస్తుతం గ్రూప్స్కి సిద్ధమవుతున్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టాలు ఎదుర్కొని 3 సార్లు ఓటమి తర్వాత ఎదురైన లక్ష్యం దిశగా పట్టుదలతో అడుగులు వేసిన ఉదయ్ అనుకున్నది సాధించారు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఆల్. మనం కూడా మన లైఫ్లో ఏదైనా ఫెయిల్యూర్ అవుతే ఇలానే ట్రై చేసి ముందుకెళ్ళాలి. సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ.